మల్లన్న జాతరలో జరిగిన అమానుష ఘటనపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఒక నిరపరాధ అయిన చిన్నారి ప్రాణం పోయిన తర్వాత ఒక కుటుంబంపై అమానుషంగా దాడి జరిగిన తర్వాత జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ నిద్రలేచారు. ఈ ఘటనపై ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. కుమ్మెర మల్లన్న జాతరలో ఒక సామాన్య కుటుంబంపై జరిగిన దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా ఒక చిన్న వర్గానికి చెందిన వారిపై జరిగిన ఈ దాడిలో పతి ప్రాణం బలి కావడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన చిన్నారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్వయంగా రాష్ట్ర డీజీపీతో మాట్లాడినట్లు నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. దాడికి పాల్పడిన బాధ్యులపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ ఘటన జరిగి ఇన్ని గంటలు గడుస్తున్నా ఒక చిన్నారి ప్రాణం పోయిన తర్వాతే మంత్రి స్పందించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు మరియు స్థానికులు ఇప్పటికే ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మంత్రి ఆదేశాల మేరకు పోలీసులు ఎంత వేగంగా నిందితులను పట్టుకుంటారో వేచి చూడాలి. పవిత్రమైన జాతరలో ఇలాంటి రక్తపాతం జరగడం నాగరిక సమాజం తలదించుకోవాల్సిన విషయం. బాధితులకు కేవలం మాటల భరోసా మాత్రమే సరిపోదు, చేతల్లో న్యాయం కావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కులాలు మతము ప్రస్తావన లేకుండా పైశాచికమైనటువంటి సంఘటన ఏదైనా ఖండించదలసిందే. అందులో ఒక చిన్న వర్గానికి సంబంధించినటువంటి చిన్న పాప మృతికి కారణమైనటువంటి వాళ్ళు తప్పకుండా శిక్షార్హులే. ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా నేను డీజీపీ గారితో కూడా మాట్లాడినా ఆ అంశం మీద కఠినంగా స్పందించి చర్యలు తీసుకోమని చెప్పి కోరుతూ, కుటుంబానికి బాధిత కుటుంబానికి అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పినారు, ఎక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాకుండా మీకు అన్ని రకాలుగా న్యాయం చేసేటువంటి విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని మనం చేస్తాం.